పేదలకు స్వయంగా పెన్షన్లు ఇవ్వడం సంతృప్తినిచ్చిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పెన్షన్ల కోసం ఏడాదికి 33,100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి నెల 63 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో పెన్షన్ల పంపిణీ దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమంగా నిలుస్తోందన్నారు. P4తో పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. బీసీ నేతలు ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహాధర్నాకు సిద్ధమయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించడమే లక్ష్యంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టానికి ఇతర పార్టీల మద్దతు కోరుతున్నారు. ఈ ధర్నాకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖతో పాటుగా బీసీ ఎమ్మెల్యేలంతా కూడా హాజరవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో బిజీగా మారారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్ నేతలు ఏవండి ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ తో భేటీ అవుతున్నారు. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంలో సీనియర్ నేత జానారెడ్డి ఇప్పటికే అధిష్టానానికి లేఖ రాశారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కోసం జాతీయ నేతలను కలుస్తున్నారు. కర్ణాటకలో డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ డీజిల్ కి ₹2 చొప్పున ధరలు పెంచింది ప్రభుత్వం. 18.44% ఉన్న డీజిల్ పై సేల్స్ ట్యాక్స్ ని 21% పెంచింది. 21.17% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక డీజిల్ ధరల పెంపుతో ప్రస్తుతం కర్ణాటకలో లీటర్ డీజిల్ ధర ₹91 చేరుకుంది. జీఎస్టీ వసూళ్లలో తమ వాటా కింద తెలంగాణకు 5,400 కోట్లు, ఏపీ 4,033 కోట్లు దక్కాయి. గతేడాది మార్చితో పోలిస్తే ఏపీ వసూళ్లు 1% తగ్గగా తెలంగాణ వసూళ్లలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో విదేశీ యువతపై గ్యాంగ్ రేప్ కి గురైంది. ఆ యువతిని పరామర్శించారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. తెలంగాణలో విదేశీ యువతికి చేదు అనుభవం ఎదురుకావడం బాధాకరమన్నారు. తెలంగాణ సంస్కృతిని ఆస్వాదించిన యువతిపై ఇలాంటి అఘాయిత్యం జరగడం దురదృష్టకరమన్నారు శిల్పారెడ్డి. రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో వారం రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న నాగాంజలి ఆరోగ్య పర్యవేక్షణకు ప్రభుత్వ డాక్టర్లను నియమించారు కలెక్టర్. నాగాంజలికి బ్రెయిన్ తప్ప మిగిలిన అవయవాలు బాగానే ఉన్నట్లు చెప్పారు వైద్యులు. వెంటిలేటర్ పై నుంచి షిఫ్ట్ చేస్తే చనిపోయే ప్రమాదం ఉందన్నారు. బాడీ సెప్టిక్ అవడంతో లివర్ కూడా దెబ్బతిన్నట్లు చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అంటూ కొనసాగుతున్న అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నిరసనకు 4 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, ప్రజా సంఘాల జేఏసీ ప్రతినిధులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపాలి అంటూ నినాదాలు చేశారు. ఉద్యోగులు, కార్మికులను తొలగించి ప్లాంట్ కు పూర్వ వైభవం ఎలా తెస్తారని ప్రశ్నించారు. ఈ నెల 6, 7న భద్రాచలంలో జరిగే సీతారామచంద్ర స్వామి కళ్యాణం మహాపట్టాభిషేక ఏర్పాట్లను పరిశీలించారు దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్. మిథిలా ప్రాంగణంలో వీఐపీ గ్యాలరీలతో పాటుగా భక్తులకు ఏర్పాటు చేసిన సెక్టర్లను పరిశీలించి పలు సూచనలు కూడా చేశారు. మిథిలా ప్రాంగణంలోకి వచ్చే భక్తులు ఇన్ అండ్ అవుట్ ద్వారాలను స్వయంగా పరిశీలించి వారికి అసౌకర్యం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఐటీడీఏ పీఓ రాహుల్, అలాగే ఏఎస్పీ విక్రాంత్ కుమార్, ఈఓ రమాదేవి ఉన్నారు. భద్రాచలంలో తిరుకల్యాణ మహోత్సవాలకు ఇప్పటికే భక్తుల తాకిడి పెరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి భద్రాద్రి రామయ్య సన్నిధికి తరలివస్తున్న భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించి మొక్కు తీర్చుకున్నాడు ఒక భక్తుడు. పంచామృతాలతో తయారు చేసిన పాయసాన్ని భక్తులకు అందజేశాడు. శ్రీరామనవమి మహాపట్టాభిషేకానికి వచ్చే రామభక్తుల కోసం 1000 లీటర్ల మజ్జిగ, బెల్లం పానకాన్ని ఉచితంగా అందిస్తామని చెప్తున్నాడు భక్తుడు మాలకొండారెడ్డి. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో ఉగాది ఉత్సవాల ముగింపుతో హుండీ ఆదాయం లెక్కించారు అధికారులు. చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన లెక్కింపులో స్వామి, అమ్మవారికి భారీ ఎత్తున ఆదాయం వచ్చినట్టుగా చెప్పారు. 6,09 లక్షల నగదుతో పాటుగా విదేశీ కరెన్సీ వచ్చినట్లుగా ఆలయ ఈవో చెప్పారు. 200 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి కానుకలుగా వచ్చాయి. కోనసీమ జిల్లా అమలాపురంలో క్యాథలిక్ల సంఘం ఆధ్వర్యంలో కల్వరి యాత్ర నిర్వహించారు. తపస్సు కాలంలో క్రీస్తు నేర్పిన శాంతియుత ప్రేమ మార్గం ద్వారా సిలువనెత్తుకొని ప్రజలను ఆశీర్వదించారు ఫాదర్ సౌరీ కిషోర్. మాత పుణ్యక్షేత్రం నుంచి కల్వరి సిలువ మార్గం వరకు సాగిన యాత్రకు క్రిస్టియన్లు భారీగా హాజరయ్యారు.
నెల్లూరు జిల్లా రావూరు శివారులో భారీగా ఎర్రచందనం పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు. చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తుండగా ఎర్రచందనం తరలించిన ఒక వాహనాన్ని గుర్తించారు. ఫారెస్ట్ సిబ్బందిని చూసి స్మగ్లర్స్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. 50 దుంగలతో పాటుగా వాహనాన్ని కూడా సీజ్ చేసి పరారీలో ఉన్న స్మగ్లర్స్ కోసం గాలిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండలో ఓ వివాహితపై జరిగిన గ్యాంగ్ రేప్ లో 7గురిని అరెస్ట్ చేశామన్నారు ఐజీ సత్యనారాయణ. నిందితుల ఫోన్ కాల్ డేటా, నేరస్తులతో దొరికిన ఆధారాల ఆధారంగా వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. నిందితులు గతంలో చాలా మందిని భయపెట్టి డబ్బు, బంగారం దోచుకున్న ఘటనలు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంపైన లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ లో ఐపీఎల్ బెట్టింగ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బెట్టింగ్లకు పాల్పడ్డ 2ని అరెస్ట్ చేశారు. బెట్టింగ్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఎస్పీ అఖిల్ మహాజన్. బెట్టింగ్లకు పాల్పడే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్లతో జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. కర్నూలు జిల్లా ఆధుని సాయిబాబా నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఆటో మెకానిక్ షెడ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎగిసిపడిన మంటల ధాటికి ₹1,50,000 విలువైన సామాగ్రి తగలబడింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేసి ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. శ్రీశైలం టన్నెల్ ప్రమాద స్థలంలో సహాయక చర్యలు 40వ రోజుకు చేరాయి. మొత్తం 8 మంది కార్మికుల్లో ఇంకా దొరకని 6గురి కోసం గాలిస్తున్నారు. ప్రమాద స్థలంలో మట్టి, టీబీఎం మెషిన్ శకలాల తొలగింపు కొనసాగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ ను మరో 100 మీటర్ల దూరం వరకు పొడిగించారు. ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. ఎన్నికల్లో కూటమి సర్కార్కి ధీటుగా నిలబడి గెలిచిన వారిని అభినందిస్తారు. ఈ అభినందన సమావేశానికి కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లోని 8 నియోజకవర్గాల ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హాజరవుతారు. భవిష్యత్ కార్యాచరణపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏపీలో మండుతున్న ఎండలతో అల్లాడుతున్న జనానికి చల్లటి వార్త చెప్పింది ఐఎండీ. వచ్చే 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణం చల్లబడి ఉష్ణోగ్రతలు 2 నుంచి 6 డిగ్రీల వరకు తగ్గుముఖం పడతాయని చెప్పింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఏపీలో ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు సరికొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గంటల తరబడి వెయిటింగ్ లేకుండా చూస్తోంది. భూముల రిజిస్ట్రేషన్ కోసం ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. తొలి విడతగా జిల్లా కేంద్రాల్లో కొత్త విధానం అమలు చేయబోతున్నారు. ఈ స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. సమయం కూడా ఆదా అవుతుంది. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీ హైకమాండ్ కసరత్తును మరింత వేగవంతం చేసింది. ఈ నెల 3వ వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక పూర్తవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారం రోజుల్లో 19 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. దీని తర్వాత పార్టీ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. ఇళ్ల కూల్చివేత విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలు అమానవీయం, చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. బాధితులకు 6 వారాల్లో 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రయాగ్రాజ్ అభివృద్ధి సంస్థను ఆదేశించింది. 2023లో పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందిన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కు చెందిన నివాసంగా భావించి తప్పుగా కొన్ని నివాసాలను కూల్చివేశారు. దీనిపై బాధితులు కోర్టును ఆశ్రయించారు. బీజేపీ హైకమాండ్ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఇవాళ లోక్సభకు విధిగా హాజరు కావాలని విప్లో పేర్కొన్నారు. ఇక వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఎన్డీఏ పక్షాల నుంచి సంపూర్ణ మద్దతు లభించినట్లుగా కేంద్రం వెల్లడించింది. జేడీయూ, టీడీపీ పార్టీల సూచనలు బిల్లులో పొందుపరిచినట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. కాంగ్రెస్ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. లోక్సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. చిలీని అంటార్క్టికాకు గేట్వేగా చూస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన చిలీ అధ్యక్షుడు గేబ్రియల్ బోరిక్ తో ప్రధాని భేటీ అయ్యారు. ఆర్థిక, వాణిజ్య, సామాజిక రంగాలపై చర్చలు జరిపారు. లాటిన్ అమెరికాలో చిలీ భారత్ కు ముఖ్యమైన భాగస్వామి అన్నారు మోదీ. రాజకీయాలు తనకి ఫుల్ టైం జాబ్ కాదన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. వాస్తవానికి తాను ఒక యోగిని అని తెలిపారు. ప్రతి దానికి కాలపరిమితి ఉంటుందని, తన రాజకీయ జీవితానికి కూడా కాలపరిమితి ఉందన్నారు. బీజేపీ హైకమాండ్తో తనకు విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలు ఆయన ఖండించారు. పార్టీ పెద్దలతో విభేదాలే ఉంటే సీఎం స్థానంలో తాను కూర్చునేవాడిని కాదన్నారు. ప్రధాని మోదీ వారసత్వంపై మహారాష్ట్రలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరగడంతో యూపీ సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భవిష్యత్తులో మీరు ప్రధాని అవుతారా అనే ప్రశ్నకు యోగి ఇలా సమాధానమిచ్చారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కాసేపు సరదాగా గడిపారు. ఇంటర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సీఎం క్రికెట్ ఆడారు. బ్యాట్ పట్టుకుని పరుగులు తీశారు. డెరాడూన్లో మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్లో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక BSNL కార్యాలయంలో మంటలు చెలరేగాయి. కార్యాలయం వెనుక భాగంలో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ విద్యా విధానంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. యూపీలోని కొన్ని పాఠశాలల్లో తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళం, బెంగాలీ భాషలు కూడా బోధిస్తున్నామని తెలిపారు. దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించగలుగుతున్నామని తెలిపారు. బన్నీ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ సినిమాలో ఫస్ట్ టైం మైథలాజికల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు అల్లు అర్జున్. భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాథ్ స్క్వేర్ పైరసీ ప్రింట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. విదేశాల్లో సెన్సార్ కోసం పంపించిన ప్రింట్ పైరసీ అయినట్లుగా గుర్తించామన్నారు. గేమ్ చేంజర్ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. ఇక మీదట విదేశాలకు సెన్సార్ కాపీ పంపించే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు నాగవంశీ. IPL టైటిల్ వేటలో ఉన్న పంజాబ్ కింగ్స్ అద్దరుగొడుతోంది. వరుసగా 2వ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సేన ఘన విజయం సొంతం చేసుకుంది. లక్నో సూపర్ జైంట్స్ ను చిత్తు చేసింది. స్వల్ప ఛేదనలో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్, అలాగే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అలాగే నిహాల్ వధేరా ధనాధన్ ఆడేశారు. వీరిద్దరి మెరుపులతో లక్నోపై 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది పంజాబ్. 16.2 ఓవర్లలోనే 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 4 పాయింట్ల ఖాతాలో వేసుకుంది పంజాబ్.